చామగడ్డ పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూడండి. 1/2 కేజీ చామగడ్డ తీసుకొని మనం ఇట్లా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. చామగడ్డ పులుసుకి కావాల్సిన ఐటమ్స్: కొంచెం కొత్తిమీర, 2 టమాటా, మిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, చింతపండు నానబెట్టుకోవాలి. చామగడ్డ ఉడికింది. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూన్, అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాక పచ్చి వాసన పోయేసేపు ఇట్లా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఇలా ఎర్రగా వేగాక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఇట్లా అల్లం పేస్ట్ పసుపు బాగా ఇట్లా డీప్ ఫ్రై అయ్యాక టమాటా వేసుకోవాలి. ఓకే, కొంచెం డీప్ ఫ్రై అయ్యాయి, దగ్గరకు అయింది. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు చింతపులుసు యాడ్ చేసుకోవాలి. దగ్గరికి అయినాయి కదా, చింతపులుసు యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం పులుపు కావాలంటే పులుపు, కొంచెం లైట్గా అయినా ఏం కాదు, మీకు నచ్చినంత. కొంచెం పులుసు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే కొంచెం ఒక 5 మినిట్స్ దాకా కర్రీ ఉడకాలి కదా. ముక్కలు ఇట్లా ఇట్లా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం అయినాక మనం 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సరిపోతే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. పులుసు ఉడుకుతుంది కదా, ఇప్పుడు టీ స్పూన్ మెంతుల పొడి, ధనియాల పొడి ఇట్లా 1 టీ స్పూన్ వేసుకొని 5 మినిట్స్ మరిగించుకున్నాక ఇలా మూత పెట్టేసుకొని, ఓకే, ఇగో ఇట్లా సూప్ ఇట్లా మరుగుతుంది కదా. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి, ఉడకబెట్టిన ముక్కలు, చామగడ్డ ముక్కలు ఇవి. మనం ఉడకబెడతాం కదా, ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ ముక్కలు సూప్లో ఉడకాలి. చామగడ్డ పులుసు చూడండి, ఇక ముక్క ఎట్లా మెత్తగా ఉడికిపోయింది. మనం ఫస్ట్ ఉడికించుకొని మళ్ళీ సూపు మరిగించుకొని తర్వాత వేసుకున్నాం కదా, అందులో ముక్క ఉడికిపోయింది. చూడండి చామగడ్డ పులుసు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తున్నా. చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. వేడి చామగడ్డ పులుసు రెడీ అయింది. బాగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.